ప్రైజ్ ద లార్డ్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దినము దేవుని మాట మీ కొరకు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. సామెతలు 19వ అధ్యాయము 23వ వచనం. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన మనకు కలిగేటువంటి మేలులు, మానవులు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య నుంచి కూడా విడుదల పొందుకున్నవాడే. అపాయం వస్తుందన్న భయం లేకుండా యెహోవా యొక్క బలిష్టమైన రెక్కల క్రింద వారు ఆదరణ పొందుతూ, అపాయము లేకుండా తప్పించబడుతూ, పరిస్థితులన్నిటి నుంచి కూడా సమాధానపరచబడుతూ సుఖమైన జీవితం జీవించడానికి ప్రారంభిస్తారు. ఎందుకంటే మనుషుని బలహీనపరిచేది మొట్టమొదటిసారిగా పాపం. ఆ పాపం నుంచి విడిపించబడటం కోసం దేవుని యందు భయభక్తులు కలిగిన మనస్సు, దేవుని యందు దీనుడిగా కనికరము పొందే వరకు కూడా మనం ప్రార్థించే విధముగా, దేవునికి లోబడే విధముగా, దేవుని మాట లోబడే విధముగా, దేవుని మాట వినే విధంగా మనల్ని చేస్తుంది. కాబట్టి యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం సెలవిచ్చుచున్నట్లుగా, రండి, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హేమము వలె తెల్లబడను. దేవుని యొద్దకు మనం వచ్చి మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి వాళ్ళ కృపను పొందుకునే వారముగా, మనలో ఉన్నటువంటి రాగద్వేషములు, కామము, క్రోధము అన్నిటినీ కూడా తొలగించేదిగా ఉంది ప్రియులారా. ఇంకా చూస్తే వ్యాఖ్యలతే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, విశ్వసించువాడు కలవరపడడు. మనలో ఉన్నటువంటి భయము, తొందరపడు, ఇవన్నీ కూడా తొలగిపోవడం కోసం దేవుడు అంటున్నాడు, విశ్వసించు. విశ్వాసము క్రీస్తు యొక్క మాటలు వినటం వల్ల మనకు కలుగుతుంది. దేవుడి మాటలు ఎప్పుడైతే మనం వినడానికి ప్రారంభిస్తామో, ప్రార్థన ద్వారా ఆయనను కలుసుకుని ఆయనతో సహవాసం చేస్తామో, దేవుడు మనలో ఉన్న ఆ యొక్క వ్యాఖ్యలతను తొలగింపచేసి అద్భుతం చేయబోతున్నాడు. మూడవదిగా చూస్తే విచారం. మనుష్యుడిని బాధించేదిగాను, గాయపరిచేదిగాను చూస్తే విచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండెను, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుడు ఈ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్పు చేసి మన దుఃఖ దినములను దూరపరిచి మనలో ఉన్న విచారములను, వేదనను తొలగింపచేసి అద్భుతం చేయబోతున్నాడు ప్రియులారా. అందుకే అపాయం లేకుండా నువ్వు బ్రతుకుదువు అని చెలవిచ్చడానికి గల కారణం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండేటట్లుగా చేసి, దేవునికి ప్రార్థన చేసేటట్లుగా చేసి, మనలో ఉన్నటువంటి తప్పిదములన్నిటిని కూడా విడిచిపెట్టి, ఆటంకములుగా ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టేట్లుగా చేసే మనసు మనం కలిగి జీవిస్తాం. కాబట్టి ఈ అద్భుతాలు మన జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఇంకా చూస్తే నాలుగోది కూడా చూస్తే భయం. దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. చూడండి, దేవుడు ఈ వాగ్దానమును మనకు నేర్పించి మనలను భయపడకుండా భయం నుంచి విడిపించే దేవుడిగా ఉన్నాడు. ఇంక తర్వాత ఐదవదిగా చూస్తే నిస్సహాయత. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం కూడా చూస్తే, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను. చూడండి, మనుషులు చేసే సహాయం కొద్దిగా ఉండొచ్చు, కానీ దేవుడు సహాయం చేస్తే అది సమృద్ధిని కలగజేసేదిగా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ నిస్సహాయత, నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నాకెవరూ సహాయం చేయలేరు, నేను ఒంటరివాడిని అయిపోయి, నేను అనాథనని వేధించబడేటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతా ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ నిస్సహాయత నుంచి నేను నీకు సహాయం చేసి నేను గొప్ప చేయబోతున్నానని ప్రభువు చెప్తున్నాడు. ఇంకా చూస్తే ఆరోదిగా చూస్తే ఆపదలను కూర్చున్నటువంటి భయం మనం కలిగి ఉన్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మీ హృదయములలో కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. యేసు ప్రభు చెప్తున్నాడు మాట, మీ హృదయములను కలవరపడనివ్వద్దు. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచారు కదా, ఆ దేవుడి చేత పంపబడిన నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను మీ యొక్క హృదయములను బలపరుస్తాను, మీకు నెమ్మదినిస్తాను, మీకు కావలసిన సమస్తమును కూడా కలగజేయవాడనై ఉన్నానని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇక చూస్తే ప్రియులరా, ఏడవదిగా చూస్తే అవసరతలు. ప్రతి మనిషి కూడా అవసరతల చేత మనం ఉన్నాము. కాబట్టి ఆ అవసరతలు తీర్చగలిగిన దేవుడి మీద ఆధారపడగలిగితే, ఫిలిప్పీ 4:19, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరము తీర్చును. దేవుడే మన అవసరములన్నీ తీర్చువాడుగా ఉన్నాడు. కాబట్టి మన కలవరములను, మన దుఃఖములను, మన వేదనలను, మన బాధలను మనము
మనం ఏ పాపములైతే పడి ఉన్నామో ఇవన్నిటిని కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టే మనసు మనం కలిగి ఉండి భయమును భక్తిని మనం కలిగి జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడు వీటన్నిటి నుంచి మనల్ని విడిపించి అద్భుతమైనటువంటి దేవుని ప్రేమ చేత మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రభు కృప మీ అందరికీ కలిగి ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. జీవాధిపతి అయిన యేసు, నీ యందు భయభక్తులు కలిగి జీవించుట మీరు మాకు నేర్పి ఉన్నారు ప్రభా. నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. నీ యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల మా జీవితంలో మేము ఎదుర్కొనే ప్రతి సమస్య నుంచి మేము ఎలాగైతే విడుదల పొందుకుంటామో నీ వాగ్దానములు మమ్మల్ని బలపరుచు ఉండగా, ప్రియ పరిశుద్ధాత్ముడా, నీ యందు మేము విశ్వాసం కలిగి నీలో ప్రభా కొనసాగే విధముగా, నీలో జీవించే వారముగా మాకు సహాయం చేసి ప్రభా నీలో భయభక్తులు కలిగి జీవించి మాకు నేర్పించండి. అలాగున మమ్మల్ని చేసి దీవించమని ప్రార్థించుతున్నాము తండ్రి. మీ ఆత్మ సహాయం వలన మేము వర్ధిల్లి, మేము మా బిడలము, మేము చేయు పనులన్నిటిలో కూడా ఆశీర్వాదం కలిగి జీవించినట్లుగా సహాయం చేసి మహిమపరిచి మీరే మమ్మలను ఘనపరిచి గొప్ప చేయమని జీవం కలిగిన యేసు క్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.